నిజంగా చాలా చాలా బాగున్నావు తెలుసా. భగవాన్ ఈ మనుని నా మనుగా చేయవా ప్లీజ్. నాకు నిజంగా గర్ల్ ఫ్రెండ్ లేదు, నీకు ఓకే అంటే నిజంగా సెట్ చేసుకుంటా. ఏం ఓకే? లైక్ నువ్వు నా పక్కన ఉంటే నీ నవ్వు చూసి బతికేస్తా నేను. నిజంగా చాలా బాగా నవ్వుతున్నావు రే బాబోయ్. నీకు నిజంగానే ఓకేనా? ఏం లేదంటే మీరు చాట్ చేయడమే కదా ఫస్ట్ టైం కలవడం, కొంచెం బాగుంది. కాదు ఎప్పుడు వచ్చినావు ఇక్కడికి హైదరాబాద్కి? 2 days అవుతుంది. అంటే నేను ఇలా ఫోన్ చేసి మెసేజ్ చేసి రాగానే వచ్చేసినావు, భయం లేదా నీకు? అంటే ఎందుకు భయం, నార్మల్ గా తెలుసు కాబట్టి వచ్చాను. అంటే చాటింగే చేసుకున్నావు కదా, తెలియడం అంటే స్టిల్ చాటింగ్ లో జెన్యూన్ అనిపించింది. సో అవునా? అంటే బేసిక్గా ఇలా ఎవరైనా పిలిస్తే వెళ్ళిపో మాకు, సరేనా? అలాగేం వెళ్ళాను, అలా వెళ్ళానుకుంటే ఎప్పుడో వెళ్ళిపోతుండే. అయ్యో అలా కాదు, నేనంటే అవదిష్టం అనట్లేదు, ఇలా నువ్వు బాగుంటావు కదా, ఎవరైనా వెతుక్కుపోతారు. ఒంటరిగా రాకు ముందే ఎక్కడి నుంచి, బాంబే నుంచి వచ్చినావు కదా, బాగున్నావు. ఎలా ఉంది, బాగుందా? అంటే ఇంట్లో వాళ్ళు బాగా చూసుకుంటారు. ఎలా ఉంది? బోరా? అది మా ఇంటికి రావాల్సింది, తీసుకెళ్తాను నేను. ఇంట్లో ఏమని చెప్తారు? ఏమని చెప్తా, మా అమ్మ అడిగింది అనుకో ఎవరు పిల్ల అంటే మీ కోడలని అంట. అప్పుడు ఇద్దరిని పంపించేస్తారు ఇంట్లో నుంచి. బయటికి వెళ్ళి ఇక్కడ కాపురం పెట్టుకుందాం. అది ఎలా ఉంది హైదరాబాద్? ఓకే, ఇప్పటి వరకు అయితే ఓకే, ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి తిరగాల్సిన. ఇప్పుడు నేను కలిసా కదా, నేను చూపిస్తాను. ఈ హైదరాబాద్ లో ఏదో లవ్ కు సంబంధించి తాజ్మహల్ ఏదో ఉంటది బ్రో, అదే లవర్స్ ఎక్కువగా వెళ్తారు తాజ్మహల్ కదా. అది హైదరాబాద్ లో తాజ్మహల్ ఉంటే నేను తీసుకెళ్ళేటోని, ఉంటే తీసుకెళ్ళేవని అంటున్నా. అంటే మనం వెళ్తే బాగుంటది కదా అని. నిజంగా మనం బాగున్నావు తెలుసా. అంటే ఐ మీన్ నేను లైక్ ఎలా ఉంటుందో పిల్ల, జనరల్గా ఏంటంటే మనము ప్రొఫైల్ ఒకలా ఉంటారు, బయట ఒకలా ఉంటారు కదా, సో అలా ఉంటుందేమో అనుకున్నా, కానీ చాలా బాగున్నావు. ఏ పర్పస్కి వచ్చినావు? జాబ్ కోసం వచ్చా, వర్క్ ఫ్రమ్ హోమ్, బట్ ఆఫీస్ లో మీటింగ్ ఉండేసి వచ్చా. ఓకే, అంటే ఎప్పటి నుంచో అనుకుంటే దేవుడిని నేను మనల్ని ఒకసారి హైదరాబాద్ పంపించు కదా, నేను కలవాలని కోరుకున్నా, అందుకే ఈ విధంగా కలిసిన. అరే నిజంగా చెప్తున్నా. సేమ్ అలానే ఉన్నా నేను అనుకున్నట్టే, మీరు డీపీలో ఎలా ఉన్నారో సేమ్ అలానే ఉన్నారు. అవునా? అమ్మాయి అంటే ఐ మీన్ కొంచెం ఓకే, నచ్చినానా? నీకు నల్ల మసలు ఉన్నాయా నాలుగు మీద? అవును. ఒకసారి ఓకే ఓకే డన్ దగ్గర రావా, నేను నీ మొగుడు అవ్వాలని కోరుకోవా ప్లీజ్, ఒక మాట చెప్పావా ప్లీజ్? అలా చెప్పేసి అయిపోతుందా? నేను నమ్ముతా, ఒకసారి చెప్పా ప్లీజ్. సరే నేను మొక్కుకుంటాను. లేదు ఇప్పుడు మొక్కో. అరే శంకర్ మని నాకు మొగుడు అవ్వాలని మొక్కువా ప్లీజ్? అలా మనం కోపంలో ఉంటేనే అవుతుంది ఏదైనా. సరే కోపడు ఇప్పుడు. ఏమని? ఏదో ఒకటి కోపం. అరే నీ కోపం రావాలంటే ఏదో ఒకటి చెప్పు ప్లీజ్. ఏం ఏదో ఒకటి చేస్తా కానీ నాకు ప్లీజ్ ఒక్కసారి చెప్పవా? అది మీరు గట్టిగా తలుచుకుంటే కూడా అవుతుంది. గట్టిగా తెలుసు. హే భగవాన్, ఇంత గట్టిగా చాలా వినిపిస్తుందా? అంటే మనసు మంచిదైతే భగవాన్కి వినిపిస్తా అంటారు కదా, నువ్వు నమ్ముతావు దేవుడిని? నేను నమ్ముతా, అందరినీ నమ్ముతా. సో భగవాన్ ఈ మనుని నా మనుగా చేయవా ప్లీజ్? నువ్వు ఒక్కసారి చెప్పు, నాకు 4 మచ్చలు. విను దేవుడా విను, శంకర్ మాటలు పట్టించుకోని చెప్పు. శంకర్ మాటలు పట్టించుకో. దీన్ని నా పిల్లంగా చేయి దేవుడా అంట. బాగా నచ్చేసినావు. ఐ మీన్ నీ కళ్ళు చాలా బాగున్నాయి. అంటే చాలా మందికి నేను అమ్మాయిలకి చెప్తుంటా నీ కళ్ళు బాగున్నాయి అని చెప్పేసి, నిజంగా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. అది ఏదో పక్షి ఉంటుంది, కళ్ళు కొంచెం పెద్దగా బాగుంటది, సో అలా ఉన్నాయి. బాతు కళ్ళు అంటారు కదా, సారీ బాతు కళ్ళు లెక్క. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. అవును, ఫస్ట్ టైం నేను అసలు ఇట్లా ట్రెడిషనల్ అవుట్ఫిట్ లో రావడం. అవునా? కూడా ఎక్కువ ఉండవు. ఓకే, అంటే నాకోసం అంటే ఫస్ట్ బీట్ ద బెస్ట్ అవ్వాలంటారు కదా, నాకు ట్రెడిషనల్ అంటే బాగా ఇష్టము, సో అందుకే ట్రెడిషనల్ వచ్చాను, నా కోసం వచ్చిన. అంటే ఎక్కువ వెస్టర్నే వేసుకుంటా, బట్ ట్రెడిషనల్ ఎలా అంటే కొంచెం బాగుంటుంది ఫస్ట్ ఇంప్రెషన్. సో అలా. ఓకే, నువ్వు పెళ్ళయ్యాక ఏం వేసుకున్నా నాకు నో ప్రాబ్లం. అరే నువ్వు ఎట్లా వేసుకున్నా నో ప్రాబ్లం ఉంటుందా? అందరిగానే ఉంటుంది.
అమ్మయ్య థ్యాంక్ యూ. అయితే నీకు ఓకే కదా నేను? అరే నీకు 1% ఉంది కదా నేనంటే? అనొచ్చు. ఓకేనా? అమ్మయ్య నేను ఏదో ఫ్లడ్ చేసి పడేద్దాం అనుకున్నా. అరే నిజంగా నాకు చాలా నచ్చినావు తెలుసాను. నాకు నిజంగా గర్ల్ ఫ్రెండ్ లేదు, నీకు ఓకే అంటే నిజంగా సెట్ చేసుకుంటా. ఏం ఓకే? నేను నీకు నచ్చానా? 1% నేను నచ్చానా? ఇప్పుడే కదా కలిసిన నేను. అంటే చాటింగ్ చేసుకున్నావు కదా నువ్వు. ఇప్పుడు కలిస్తే అసలు అంటే మీది ఎక్కడో తెలియని హైదరాబాద్లో అబ్బాయి కోసం ఎలా కలవడం జెన్యూన్ అనిపించింది. మరి నీకు నచ్చాను కదా. నాకు నువ్వు నచ్చావు కాబట్టి ఇక్కడ తెలుస్తున్న నుంచి మణికొండ వచ్చిన నీకోసం కాకపోతే ఎవరి కోసం వస్తాను నేను? నాకు నచ్చినావు కాబట్టి వచ్చిన. లైక్ నువ్వు నా పక్కన ఉంటే నీ నవ్వు చూసి బతికేస్తా నేను. నిజంగా చాలా బాగా నవ్వుతున్నావు రే బాబోయ్. సో రేపు పెళ్ళాక మన పిల్లలు ఏమైనా అడుగుతారు కదా, డాడీ మమ్మీని ఎట్లా కలిసినావు అని. సో ఇట్లా అన్ఎక్స్పెక్టెడ్ గా నా కోసం హైదరాబాద్ వచ్చిందిరా అని చెప్పేసి చెప్తా. ఇలా ఫోటో చూపిస్తా, మనం మంచి ఫ్రేమ్ కట్టించుకుంటా. అరే నిజంగా ఓకేనా నీకు? ఇప్పుడు నేను అడగడం మర్చిపోయాను, నీకు బాయ్ ఫ్రెండ్ లేడు కదా? ఇప్పటి నుంచి చెప్పు శంకర్ బండి నా బాయ్ ఫ్రెండ్ అని. నిజంగా చెప్తావా? పబ్లికలీ పెట్టాలా పోస్ట్? నాకు ఓకే, నాకేం పర్లేదు. అరే నన్ను అడుగుతున్నారు బ్రో నీ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ, గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ అని. నువ్వు ఓకే అంటే ఇప్పుడే పోస్ట్ పెట్టేస్తాను నేను. సరే పెట్టండి. అరే నిజమా? పెట్టండి. నీకు ఓకే అంటే పెట్టండి. నిజంగా చాలా నచ్చేసినావు తెలుసా. ఐ మీన్ అంటే నేను నీ ఫోటోలు చూస్తుండేవాన్ని. బాగున్నావు, చాలా క్యూట్గా ఉన్నావు కూడా. అంటే బేసిక్గా ఏంటంటే అబ్బాయిలకి కొంచెం క్యూట్గా బాగా నవ్వుతూ, ఇగో ఇది కళ్ళల్లో కూడా నవ్వు కనిపిస్తున్నాయి. బేసిక్గా పెదవుల మీద చిన్న నవ్వు కనిపిస్తుంది, దాంతో పాటు కళ్ళల్లో కూడా కనిపిస్తుంది నీకు. నేను చాలా చాలా మంది అమ్మాయిలు చూసిన, నీలాంటి అమ్మాయిని ఫస్ట్ టైం చూస్తున్నా. అవునా కాదు? నిజంగా నిజంగా బాగా నచ్చేసినావు. మా ఇంటికి తీసుకెళ్తా పోనీ. నువ్వు నిజంగా వెళ్ళిపోదండి, వెళ్ళిపోదాం, తీసుకెళ్తా. అందరం వెళ్దాం. ఎందుకు అందరు ఎందుకు? అంటే ఫస్ట్ టైం కదా, ఇట్లా డైరెక్ట్ ఎలా వస్తాం? మీ ఇంట్లో వాళ్ళని తీసుకొస్తా. మమ్మీ డాడీ ఏమని చెప్తావు మీ మమ్మీకి నా గురించి? ఏమని చెప్పాను, మీరే మాట్లాడుకోండి మమ్మీతో. నువ్వు చెప్పవా నేను ప్రేమిస్తున్నా అని చెప్పి? అట్లయితే నేను బ్యాడ్ అయిపోతా ఇంట్లో. అంటే మేము బ్యాడ్ అవ్వచ్చు దేవుడా, కానీ వీళ్ళు బ్యాడ్ అవ్వద్దు అంతేనా? సర్లే పర్లేదు, ఇలాంటి అమ్మాయి కోసం నేను బ్యాడ్ అవ్వడానికి రెడీగా ఉన్నా. అరే నిజంగా లైక్ మణిరత్నం మూవీస్ చూస్తావా? మణిరత్నం అనే లవ్ స్టోరీ బాగా తీస్తారు అన్నట్టు. ఆ లవ్ అనే ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో నువ్వు అంతే బ్యూటిఫుల్గా ఉన్నావు. నిజంగా చాలా చాలా బాగున్నావు తెలుసా. నాకు కావాల్సిన అన్ని క్వాలిటీస్ నీలో ఉన్నాయి. నిజంగా నచ్చేసినావు. నీకు ఓకే అయితే నిజంగా మీ మమ్మీతో కానీ మీ డాడీతో కానీ మాట్లాడతా. ఏమంటావు? నేను నిజంగా నచ్చినావు. ఓకే ఏం ఓకే అంటే మాట్లాడని అంటున్నా. మాట్లాడాలా? ఇప్పుడు నువ్వు నాకు సిగ్నల్ ఇచ్చినట్టేనా? ఇచ్చినావు ఇవ్వలేదు తల్లి. నేను చాలా మంది అమ్మాయిలకు చెప్పా, సరదాగా చెప్తుండేవని. నీకు నిజంగా చెప్తున్నా, ఐ లవ్ యూ. అరే నిజంగా ఐ లవ్ యూ. అరే అరే నిజం చెప్తున్నా. చాలా కన్ఫ్యూజన్. అరే నిజం చెప్తున్నా రే నేను. నిజం నాకు నచ్చేసినావు. అంటే ఐ మీన్ నేను ఎప్పటి నుంచో నేను చాలాసార్లు అడిగినా కదా కలుద్దాం కలుద్దాం అని చెప్పేసి. సో నువ్వు ఇట్లా రావడం నాకు బాగా నచ్చింది, అందుకే ఇక్కడ వచ్చాను నీకోసం. నువ్వు ఇక్కడ హైదరాబాద్ రాగానే ఫస్ట్ ఎవరు కలిసిన నాకే కదా. నేను కలిసిన చెప్తున్నా కదా, నిజంగా చెప్తున్నా. నాకు కొంచెం కొన్ని పాస్ట్ ఉండే అన్నట్టు, అవి వదిలేసిన. పాస్ట్ని ముందు చించేసి ప్రజెంట్ నీతో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంచుతా. లైఫ్ నువ్వు కొత్త లైఫ్గా స్టార్ట్ చేస్తా. ఇద్దరు చాలా మనకు పిల్లలు, ఫ్యూచర్ గురించి అన్నా కాబట్టి ఇద్దరు పిల్లలు చాలా అంటున్నాను. ఓకే నేను కన్ఫ్యూజ్లో ఉన్నాయి. నీకు నిజంగానే ఓకేనా? కాదు ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడతా కదా, కట్నం ఏమైనా ఇస్తారా? ఇస్తారు. ఏమి ఇస్తారు అంటే ఫస్ట్ నన్ను అడుగుతారు ఏమని, నీకు ఇష్టమేనా? ఓకే ఇష్టం ఉంటే కట్నం ఇస్తారు కదా. అన్న కట్నం వద్దులే. ఇప్పుడు నీ వెయిట్ ఎంత? 40 కేజీల బంగారం ఉన్నప్పుడు ఇంకా కట్నం నేను ఎందుకు అడుగుతా చెప్పు? అందరు ఇలానే ఉంటారు డైలాగ్స్. అరే డైలాగ్స్ కాదు, నిజం చెప్తున్నా నేను. అరే నేను ఒక అమ్మాయిని ఇక్కడ వెళ్ళి అంత దూరం వెళ్ళి కలిసింది లేదు తెలుసా. నేను అసలు రాను ఇక్కడికి, నీకోసం వచ్చిన. మీ నాన్నతో చెప్పు
నువ్వు చాలు నాకు అడ్డం, ఇంకా డబ్బులు ఏమోదని చెప్పు. సో అప్పటి నుంచి నాకు ఒకటి కొట్టుకుంటుంది, నీకు ఓకే అయితే ఇంకొకసారి ముట్టుకోవాలని ఉంది. నిజంగా బాగుంది, నీకు ఓకే అయితే ఇలా వదలను, ఇలానే ఉంచుకుంటా గట్టిగా. ఈ ఫోటో తీసుకుంటా పెళ్ళాక రేపు ఇంట్లో పెట్టుకోనికి. నేను ఏదో ట్రై చేద్దామని వచ్చిన. బేసిక్ ఏంటంటే యాక్చువల్లీ నేను ప్రాంక్ చేద్దామని వచ్చిన. ఆ కార్లో ప్రాంక్ అంటే కెమెరా పెట్టినా నేను. నాకు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది. కాదు కానీ నువ్వు నాకు నచ్చేసినావు నిజంగా. నీకు నేను నచ్చానా? నచ్చితే మీ ఇంట్లో అంతా నిజంగా మాట్లాడతా, ఎప్పుడే చెప్పు. ఏం ఓకే మాట్లాడండి, అయితే నచ్చినట్టే కదా. కాదు తమ్ముడు, ఇప్పుడు బంగారం 1 కేజీ కానీ 40 కేజీలు బంగారం ఉంటేనే మనం చూస్తాం కదా. అలాంటి 40 కేజీల బంగారం చూడకపోతే ఎట్లారా? ఏం అర్థమైతలే. ఓకేనా కాదా? ఆలోచిస్తా. ఏం ఆలోచిస్తావు? ఏం చెప్పాలో ఆలోచిస్తా. సరే ఏం చెప్పాలో నేను చెప్తాను. ఐ లవ్ యూ టూ అని చెప్తాను. అలా ఎలా చెప్తా? నోటితో చెప్పొచ్చు, దగ్గర చెప్పను. అరే నువ్వు నాలుక మీద మచ్చలు ఉన్నాయి మళ్ళీ అంటే పోతుంది నా లైఫ్. చెప్పు. శంకర్ పెద్ద హీరో అవ్వాలి. శంకర్ పెద్ద హీరో అవ్వాలి. శంకర్ బని పెద్ద హీరో అవ్వాలి. శంకర్ బని పెద్ద హీరో అవ్వాలి. నాకు మొగుడు అవ్వాలి. ఎందుకు చెప్పు? నాలుగు మీద పుట్టు మచ్చలు ఉన్నాయి కాబట్టి. చెప్పు. ఇప్పుడు నీ అరే ఇష్టం ఉన్నావు కదా, కొంచెం అని చెప్తే ఏమైతే నేను హ్యాపీ ఫీల్ అవుతా. చాలా ఇష్టం ఉంటే చెప్తా. నేను అందరిలా కాదు, నేను కొంచెం డిఫరెంట్ అని చాలా మంది అంటుంటారు. ఇలా కూడా చాలా మంది చెప్పారు. ఎవరైనా ముద్దు పెట్టి చెప్పారా? చిన్నప్పుడు స్కూల్లో అలా కూడా చెప్పారు. ముద్దు అప్పటికి పెట్టేసిరా? అప్పుడు ఏం తెలుసు వాళ్ళకి. సరే నేను హగ్ ఇచ్చి హార్ట్ఫుల్ గా చెప్తా. అలా కూడా చెప్పారు. ఇంకెట్లా చెప్పాలి నేను? అది నాకేం తెలుసు. ఎత్తుకొని చెప్పనా? అట్లా కూడా చెప్పినారు. ఇక్కడ పూలు ఉన్న పూలు ఇచ్చి ప్రపోజ్ చేసేవాడిని, పూలు కూడా లేదు. కామన్ అయిపోయింది. కాలు పట్టుకొని చేస్తా. ఇంకా నేను చేయడం కష్టమే కానీ నువ్వు అనిపించింది చేయి. ఐ మీన్ నీకు నచ్చితే చెప్పు. నాకైతే నిజంగా నచ్చేసినావు కాబట్టి చెప్తున్నా. నీకు నిజంగా నేను నచ్చితే నైట్ మెసేజ్ చెయ్యి. ఇప్పుడు నేను అలిగి వెళ్ళిపోతున్నా, నువ్వు కానీ నైట్ మెసేజ్ చేయకపోతే నేను హర్ట్ అవుతా. ఏమోకే హార్ట్ లేదు. నీ హార్ట్ లేదు కాబట్టి నా హార్ట్లో రమ్మంటున్నా నీకు. అర్థమైందా? నా హార్ట్లో రమ్మంటున్నా నీకు. అలా ఇలా వచ్చేస్తా. అరే నీ హార్ట్ లేదన్నావు కదా, అందుకే రమ్మంటున్నా. అరే దాచుకుంటే ఇలా మంచిగా. సరే ఇంకో 2 నిమిషాలు ముద్దు పెట్టిస్తా ఉన్నా, నువ్వు వెళ్ళిపో, మళ్ళీ కలుగుతావు. ఓకేనా? బేసిక్గా నాకు ఇంకోటి తీసుకోవాలని ఉంది, ఒక హగ్ తీసుకుంటా. సింపుల్. అరే ప్లీజ్. ఏది మీ సైడ్ ఇది ఫ్రెండ్లీగా చల్ ఇట్లా మా హైదరాబాద్లో అడిగేద్దా.